హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చిన్ను కిచెన్. హాయ్ అండి. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ములక్కాయల కూర అనమాట. ములక్కాయల కర్రీ అనేది ఎలా వండాలి ఏంటనే నేను చెప్తాను. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేనైతే ఫస్ట్ ములక్కాయలు కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టాను అనమాట. ఒక 1 minute మాత్రమే ఉడకబెట్టాను. కొంచెం హీట్ చేశాను. హీట్ చేసిన తర్వాత ఆనియన్స్ అనేవి నేను కట్ చేసుకొని, అలా ఆనియన్స్ అండ్ టమాటోస్ రెండు కూడాను నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. మిక్సీ పెట్టుకొని ఆయిల్లో అనమాట, ఇదిగోండి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడాను మనం అంటే టమాటోస్ ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు కూడాను మనం ఈ విధంగా ఆయిల్లో అనమాట ఫ్రై చేసుకోవాలి. అలాగే చూస్తూ ఉండండి. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఈ విధంగా ఉడికేటప్పుడు అనమాట ఇందులోనే కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూను కారం, అలాగే 1 టీ స్పూను ఓన్లీ సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుని ఈ విధంగా కొంచెం వేసుకోవాలి. ఫస్ట్ టైం అయితే వండేవాళ్ళు ఏంటంటే కొంచెం మాత్రమే వేసుకోవాలన్నమాట. అలా అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒకవేళ సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇందులోనే కొంచెం మనం అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, దాని టేస్టే వేరనమాట. అల్లం తెల్లులు వేయడం వల్ల టేస్ట్ ఏంటని అనుకుంటున్నారా? స్మెల్ వస్తుందండి బాగాను. నేనైతే కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడైతే టమాటోస్ జ్యూస్ అనేది దగ్గర అయిపోయింది. ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ములక్కాయలు అనేవి వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మళ్ళీను ఒక 2 minutes ఇలాగా కలుపుకుంటూ కొంచెం ఉడకనివ్వాలి. ఇందులో నేనైతే చింతపండు పులుపు కానీ ఏమీ వేయట్లేదండి. ఒకవేళ మీరు ఎవరైనా పులుపు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కొంచెం లైట్గాను చింతపండు పులుపు అనేది వేసుకోవాలి. అది పులుపు ఇష్టమైనా నేనైతే లెస్ చేశాను, అంటే చింతపండు పులుపు ఏమీ వేయలేదు. చూసారు కదండి, మనం ఈ విధంగా ములక్కాయలు ఇందులో టమాటోస్ వేసిన తర్వాత అలా వాటర్ వచ్చి ఈ విధంగా ఇంకిపోయింది. జస్ట్ అందులో కొంచెం అనమాట, చూసారా, చిన్న గ్లాస్తో ఈ కొంచెం వాటర్ అనమాట. మనం టీ తాగే గ్లాస్తో వాటర్ అనేది కొంచెం అప్లై చేసుకోవాలి. మనకు ఎక్కువ జ్యూస్ కావాలంటే రైస్లో వేసుకుంటామంటే కలుపుకుంటాము అనుకుంటే ఆ వాటర్ వేసుకోవాలి. లేదు అంటే మనం రసం కొంచెం పెట్టుకొని రసంతో మనం ఇది నంచుకొని తిన్నామన్నా ఓకే, బాగుంటుంది. అలాగే చపాతీ కర్రీకైనా సరే చాలా బాగుంటుంది. నాకైతే చపాతీ కర్రీ అండ్ చపాతీ అండ్ ములక్కాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఆ కాంబినేషనే వేరే. ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఒక 5 minutes అనమాట కొంచెం ఉడకనిస్తే బాగుంటుంది. చూసారు కదండి, ఆఫ్టర్ 10 minutes ములక్కాయ కర్రీ అనేది ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. జ్యూస్ అంతా నీట్గా చక్కగా దగ్గర అయిపోయి రైస్లో కలుపుకోవడానికైనా సరే చపాతీలో మిక్స్ చేసుకొని తినడానికైనా ఎంత బాగుంటుందో. ఇందులో లాస్ట్లో ఏంటంటే గరం మసాలా, ధనియా పౌడర్ అనేది వేసేసి ఇంకాను మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా తినేయటమే. బాగా చూసారు కదండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో నా కామెంట్స్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ కాదన్నా నేనేదైనా మైనస్గా వండినా సరే మీరు నా కామెంట్స్లో అడగచ్చు. ఓకే అండి, బాయ్. మరికొన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం.